ప్రధాన యాజకుని ధర్మాలు, మందిర సేవ ఎలా జరగాలన్న ఆలోచనకు బదులుగా ఎవరిని చంపాలన్న ఆలోచన జరిగింది? యేసయ్యను చంపాలన్న ఆలోచన జరిగింది. ఈ మొదటి మందిరం మనకు నేర్పించే పాఠం ఏంటి అంటే, ఈ సిలువ సమయంలో 3 మందిరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఈ మొదటి మందిరం, ప్రధాన యాజకుని మందిరం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి. వారు చేయకూడని ఆలోచన చేయడం ద్వారా ఇబ్బందులు పాలయ్యారు, నష్టపోయారు. మనిషి యొక్క ఆలోచన విధానం సరైనదైతే, మనుషుని యొక్క ఆలోచన సరైపోతే జీవితం కూడా సరైపోద్ది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆలోచన బాగోకపోతే, ఆలోచనలే గాడి తెప్పేస్తే, ఆలోచనలే దారి తెప్పేస్తే జీవితం కూడా ఏమైపోతూ ఉంటుంది? దారి తెప్పేస్తుంటుంది. నేను అంటూ ఉంటాను ఆ సందర్భాల్లో, మన జీవితాన్ని ఒక టీవీగా ఊహించుకుంటే మన ఆలోచనలు రిమోట్ కంట్రోల్ అనమాట. మన చేతిలో ఉండే రిమోట్ కంట్రోల్. ఇప్పుడు టీవీ ఎంత పెద్దదైనా, ఎంత ఖరీదైందైనా, ఎన్ని రకాలైన వంకర టెంకర్లు ఉన్నాయి. ఈ రోజుల్లో కర్వ్ టీవీలు అంటే కొంచెం బాగా ఫ్యాషను. ఆ మూలని ఈ మూల దాకా ఇలా తిరిగి ఉంటుంది టీవీ. దాన్ని కొనుక్కోవాలని చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. ఎంత ఖరీదైన టీవీ అయినా, ఎంత కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ టీవీ అయినా, దానిలో ఏ ఛానల్ రావాలనేది రిమోట్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది కదా. మన ఆలోచనలు కూడా రిమోట్ లాంటివే. మన జీవితాల్లో ఆలోచనలు కంట్రోల్లో ఉంటే అన్ని విషయాల్లో కూడా మనం సరిగా ఉంటాము. ఈ మొదటి మందిరం మనం నేర్పించే పాఠం ఏంటంటే, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన థింకింగ్ ఎలా ఉండాలి. చాలాసార్లు జీవితంలో ఇబ్బందులు, కష్టాలు, ప్రతికూలతలు రావడానికి కారణం మనిషి యొక్క ఆలోచన విధానం సరిగా లేకపోవడమే. యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు, మనిషి హృదయంలో నుండి వచ్చే మనిషిని పాడు చేస్తున్నాయి, అపవిత్రపరుస్తున్నాయి అని ఒక 13 రకాలైన విషయాలు ప్రభు ప్రస్తావిస్తూ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదివితే, మొట్టమొదటి మాటలో ప్రభు మాట్లాడింది ఏంటో తెలుసా? దురాలోచనలు అనే మాట వాడాడు. చెప్పండి, ఏ ఆలోచనలు ఉన్నాయంటే మనిషిలో? దురాలోచనలు. దాని ఇంగ్లీష్లో ఈవిల్ థాట్స్ అనే మాట వాడారు. చెడ్డ తలంపులు, కీడు కలుగు చేసే తలంపులు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయడం ద్వారా ఆ తర్వాత మిగతా పాపాలన్నీ కూడా మనిషి జీవితంలో ఒక్కొక్కటి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆలోచన విధానం సరైపోతే మనిషి జీవితం ఏమైపోద్ది? సరైపోద్ది. ఈ రోజుల్లో చాలామంది వ్యర్థమైన ఆలోచనల ద్వారా సఫర్ అవుతున్నారని మనం ఈజీగా చాలామందిని చూస్తూ ఉంటే ఆలోచన చేయొచ్చు, పరిశీలన చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఇలాంటి ఆలోచనలు జరుగుతాయని పాత నిబంధనలో ప్రవచనాలు కూడా ఉన్నాయి. మీకు రెండు రెఫరెన్స్లు చూపిస్తాను మీకు.